ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2021లో రిలీజ్ అయిన టిల్ డెత్ అనే ఒక హారర్ థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సరిగ్గా మ్యారేజ్ యానివర్సరీ రోజు తన వైఫ్ చీట్ చేస్తుందని డబ్బున్న తన హస్బెండ్ కి తెలిసిపోవడంతో అప్పుడు ఆ హస్బెండ్ ఏం చేశాడు, తన వైఫ్ పైన రివెంజ్ ఏ విధంగా తీర్చుకున్నాడు అనేదే ఈ మూవీ స్టోరీ. మూవీ స్టార్టింగ్ లో మన మెయిన్ క్యారెక్టర్ అయిన ఎమ్మాని చూపిస్తారు. ఎమ్మాకి ఆల్రెడీ పెళ్ళయింది, అయినా కానీ తన హస్బెండ్ కి తెలియకుండా టామ్ అనే అతనితో సీక్రెట్ గా అఫైర్ మెయింటైన్ చేస్తుంది. అయితే కొన్ని రోజులుగా తన హస్బెండ్ బిహేవియర్ ఎందుకో తేడాగా అనిపిస్తూ ఉండడంతో బహుశా వీళ్ళ అఫైర్ గురించి తెలిసిపోయింది ఏమో అని డౌట్ వచ్చి అందుకని ఎమ్మా టామ్ ని కలిసి మన రిలేషన్ కి ఇదే ఆఖరి రోజు అని చెప్పేస్తుంది. ఇప్పటి వరకు బానే ఉన్నాం కదా, సడన్ గా ఏమైందని అడుగుతాడు. అప్పుడు ఎమ్మా రేపు తన మ్యారేజ్ యానివర్సరీ అని 11 years గా నా హస్బెండ్ ని మోసం చేస్తూ నీతో రిలేషన్షిప్ లో ఉన్నాను, ఇంకా నా వల్ల కాదు, అందుకే ఇంకా ఆపేదలుచుకున్నా అని చెప్తుంది. సో అలా వాళ్ళిద్దరూ మొత్తానికి ఇంకా కలుసుకోకూడదని డిసైడ్ అవుతారు. నెక్స్ట్ డే ఎమ్మా తన హస్బెండ్ ని మీట్ అవడానికి ఆఫీస్ కి వెళ్తుంది. అక్కడ ఉన్న అసిస్టెంట్ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ చెప్పాక తీరా లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా తన హస్బెండ్ వచ్చి ఉన్నాడు. బట్ అక్కడ టేబుల్ మీద ఆమెకు ఒక కేసు ఫైల్ కనిపిస్తుంది. ఏంటా అని ఓపెన్ చేసి చూస్తే అందులో బాబీ అనే ఒక క్రిమినల్ ఫోటో ఉండడం చూసి తను చాలా భయపడిపోతుంది. ఎందుకంటే ఎప్పుడో 11 years బ్యాక్ ఎమ్మా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఈ బాబీ అనే క్రిమినలే తనని రేప్ చేసి టార్చర్ చేసిన కారణంగా అతను కొన్నాళ్ళు జైలుకి కూడా పంపించారు. బట్ ఆ సంఘటన జరిగినప్పటి నుండి ఎమ్మా చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. అందుకే ఈ మూవీలో కూడా తిను ఎప్పుడు డెల్ గా ఉన్నట్టే కనబడుతుంది. అలా ఆమె చూస్తూ ఉన్నప్పుడు ఇంతలో తన హస్బెండ్ మార్క్ అక్కడికి రానే వస్తాడు. యాక్చువల్లీ ఇతను ఒక లాయర్ అనమాట. చూసావా ఆ ఫైల్ చూడడం వల్ల అనవసరంగా ఎలా భయపడ్డావు అని అంటే దానికి తను కూడా మార్క్ పర్మిషన్ లేకుండా ఆ ఫైల్ ఓపెన్ చేసినందుకు సారీ చెప్పినా గానీ, బట్ అసలు ఎన్ని సంవత్సరాల తర్వాత తన హస్బెండ్ ఆ ఫైల్ ఎందుకు తీసాడు అనేది మనకు ముందు అర్థమవుతుంది. తన హస్బెండ్ కి ఆఫీస్ లో వర్క్ అయిపోగానే వీళ్ళిద్దరూ ఇంక ఇంటికి స్టార్ట్ అవుతారు. కరెక్ట్ గా వీళ్ళు లిఫ్ట్ లో ఉన్న టైంలో అదే లిఫ్ట్ లోకి ఎమ్మా లవర్ అయిన టామ్ కూడా ఎక్కుతాడు. యాక్చువల్ గా టామ్ తన హస్బెండ్ దగ్గరే పనిచేస్తూ ఉంటాడు. ఇంకా లిఫ్ట్ లోకి రాగానే వాళ్ళ బాస్ కి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పి అలా వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక పక్క ఎమ్మాకి మాత్రం వాళ్ళ అఫైర్ గురించి ఎక్కడ తెలిసిపోద్దేమో అని వెనకాల టెన్షన్ పడుతూ ఉండిద్ది. నెక్స్ట్ సీన్ లో మార్క్ తన వైఫ్ తో కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్తాడు. అయితే అక్కడ కూడా ఎమ్గా డెల్ గా ఉండడం చూసి నాకు తెలుసు నేను నీతో అంత క్వాలిటీ టైం స్పెండ్ చేయలేకపోతున్నానని, బట్ ఈ రోజు వాళ్ళ పెళ్లి రోజు అన్న సంగతి గుర్తు చేసి సో నువ్వు హ్యాపీగా డ్రింక్ చేసి ఎంజాయ్ చేయి, నువ్వే చూస్తావుగా రేపటి నుండి మన జీవితాలు ఎలా మారిపోతాయో అని చెప్పి తన కోసం స్పెషల్ గా తీసుకొచ్చిన ఒక డైమండ్ నెక్లెస్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. అప్పుడు ఎమ్మా కూడా మార్క్ ని సర్ప్రైజ్ చేయడానికి అని చెప్పి ప్యారిస్ కి 2 టికెట్లు తీసుకొస్తుంది. ఇంకా 1 week అక్కడే ఫుల్ గా ఎంజాయ్ చేద్దామని అంటుంది. కానీ మార్క్ వద్దంటాడు. ఎందుకంటే అతను ఆల్రెడీ వీళ్ళ కోసం ఇంకో పెద్ద సర్ప్రైజ్ ని ప్లాన్ చేసి ఉంటాడు. మార్క్ ముందుగా అతను తెచ్చిన డైమండ్ నెక్లెస్ ని తన వైఫ్ మెడలో వేసి తర్వాత ఎమ్మా కళ్ళకు గంతలు కట్టి కారులో బయటకు తీసుకెళ్తాడు. వాళ్ళు అలా కారులో వెళ్తూ ఉన్నప్పుడు ఎంతసేపు అయినా సరే కారు ఆగకపోవడంతో ఎమ్మాకి చాలా భయం వేస్తుంది. తన కళ్ళకున్న గంతలు ఇప్పేస్తుంది. చుట్టూ చూసేసరికి ఫుల్ గా మంచుతో మధ్యలో ఒక ఇల్లు మాత్రం లైటింగ్ తో వెలిగిపోతూ ఉంటుంది. అది చూసి ఎమ్మాకి ఏం అర్థం కాదు. మార్క్ ఎమ్మాతో జనరల్ గా మంచు కురిసే సమయంలో ఇక్కడికి రాకూడదు, కానీ మనం పెళ్ళైన కొత్తలో ఇక్కడే ఉండేవాళ్ళం కదా, సో ఇక్కడ మనకి చాలా మెమరీస్ ఉన్నాయని చెప్పి అందుకే మన పెళ్లి రోజుని ఇక్కడ ప్లాన్ చేశా అని చెప్తాడు. వీళ్ళిద్దరూ ఆ లేక్ హౌస్ దగ్గరకు చేరుకుంటారు. ఇప్పుడు కూడా ఎమ్మ ఉండబట్టలేక ముందే తన కళ్ళు తెరిచి చూసేస్తుంది. ఆ ముందర దారి తెలియడానికి కొన్ని గులాబీ రేకులు ఉంటాయి. ఆ పువ్వుల్ని ఫాలో అవుతూ ముందరకు వెళ్తుంది. ఎమ్మని సర్ప్రైజ్ చేయడానికి తను వెళ్లే దారి మొత్తం కవితలు రాసి ఉంచుతాడు. అలా తన కవితలన్నింటినీ చదువుకుంటూ ముందరకు వెళ్ళాక చివరికి స్టెప్స్ వస్తాయి. తన స్టెప్స్ ఎక్కుతూ పై ఫ్లోర్ లోకి వెళ్ళాక ఫైనల్ గా బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేయగానే అప్పటికే చేతిలో డ్రింక్స్ పట్టుకొని మార్క్ ఎమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తను రాగానే తన అందాన్ని పొగుడుతూ అలాగే నేను నీకు ఒక మంచి హస్బెండ్ లా ఉండలేకపోయాను, సో నన్ను క్షమించి అంటాడు. ఎమ్మాకి ఇంకప్పటికే ఎమోషనల్ అయిపోతూ ఇంకా నెక్స్ట్ సీన్ మొత్తం బెడ్ మీద కంటిన్యూ అవుతుంది. ఇద్దరు కూడా ఆ నైట్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నుంచే మూవీలో అసలు ట్విస్టులు రాబోతున్నాయి. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఎమ్మా నిద్ర లేచేసరికి మార్క్ తన పక్కనే కూర్చుని ఉంటాడు. తను లేచేదాకా వెయిట్ చేసి వన్స్ తను మెలకులోకి రాగానే తన చేతికి మార్క్ చేతికి కలిపి హ్యాండ్ కప్స్ వేసి ఉండడం చూసి తనకేం అర్థం కాదు. ఏంటిది అని అడిగే లోపే అతడు గన్తో కాల్చుకొని చనిపోతాడు. అది చూసి ఎమ్మకి పిచ్చి లేస్తుంది. ముందు అక్కడ నుంచి పారిపోవాలనుకుంటుంది, కానీ తన చేతికి హ్యాండ్ కప్స్ ఉండేసరికి తన ఎటు కదలేకపోతుంది. అంటే ఇప్పుడు తను ఎక్కడికి వెళ్లాలన్నా ముందు తన హస్బెండ్ బాడీని వదిలించుకోవాలి. అరే ఈ మార్కెట్ దెబ్బేస్తాడు ఇప్పుడు ఎలాగా అనుకొని ఇంకేం చేయాలో అర్థం కాక కొంతసేపు అలానే కూర్చుని పోతుంది. ఇంకా మెల్లిగా ఆ షాక్ నుండి తేరుకున్నాక పోలీసులు కాల్ చేయాలని డిసైడ్ అవుతుంది. కానీ తన హస్బెండ్ ఆల్రెడీ ఫోన్ కనెక్షన్ ని కూడా కట్ చేసి ఉంటాడు. దాంతో కాల్ వెళ్ళదు. ఈ లోపు ఆ బాడీ పక్కన ఉన్న గన్ చూసి దాంతో ఆ షేడ్ ని షూట్ చేస్తుంది. అప్పుడే ఆ గన్ లో ఇంకా బుల్లెట్స్ లేవని తెలుస్తుంది. మార్క్ చాలా తెలివిగా ఆ గన్ లో సింగిల్ బుల్లెట్ మాత్రమే యూజ్ చేసి కరెక్ట్ గా హెడ్ కి షూట్ చేసుకుని చనిపోతాడు. ఇంకా చేసేదేం లేక ఎమ్మ ఆ శవాన్ని ఈడ్చుకుంటూ హాల్లోకి వెళ్తుంది. అక్కడ రూమ్ లో తన పెళ్లి రోజు వేసుకున్న గౌన్ కనబడుతుంది. బాధపడుతూ ఆ గౌన్ తీయగానే దాని వెనకాల ఉన్న సీక్రెట్ లాకర్ ని చూస్తుంది. అయితే దాని పాస్వర్డ్ తెలియకపోవడం వల్ల ముందల గౌన్ సహాయంతో తన హస్బెండ్ బాడీ నీడ్చుకుంటూ కిందకి వెళ్తుంది. కిందకెళ్లి డోర్ ఓపెన్ చేసి చూస్తే బయటంతా మంచుతో నిండిపోయి ఉంటుంది. ఎలానో ఆ బాడీని లాక్కుంటూ వెళ్లి చివరికి కార్ దగ్గరికి అయితే చేరుకోగలుగుతుంది. కార్ స్టార్ట్ చేసి చూస్తే అది స్టార్ట్ అవ్వదు. బదులుగా రేడియోలో ఉంచి మార్క్ ముందుగా రికార్డ్ చేసి పెట్టిన అతని వాయిస్ ప్లే అవుతుంది. నా బాడీని మోసుకుంటూ ఇంత దూరం వచ్చావంటే నాకు చాలా సంతోషంగా ఉంది, బహుశా
బహుశా నీ జీవితంలో నా కోసం ఎఫర్ట్స్ పెట్టి చేసింది ఏమైనా ఉందంటే అది ఇదే అయి ఉండిద్ది అని చెప్పి దేవుడు నాకు ఒక్క లాస్ట్ ఛాన్స్ కనిపిస్తే ఇప్పుడు అయోమయంలో ఉన్న నీ ఫేస్ ని ఒకసారి చూడాలనుందని చెప్తాడు. ముందు నన్ను వదిలించుకో, ఆ తర్వాత టామీతో ఎంజాయ్ చేయని చెప్పి అనడంతో అంటే తన హస్బెండ్ కి ఆల్రెడీ వీళ్ళ ఎఫైర్ గురించి తెలిసిపోయింది అనమాట. అండ్ ఆ కార్ లోని పెట్రోల్ మొత్తం ముందుగానే తీసేసి ఉండడం వల్ల ఆ కార్ కూడా స్టార్ట్ అవ్వదు. ఇంకా ఈ ట్విస్ట్లన్నీ తట్టుకోలేక తన ఒంట్లో ఓపిక మొత్తం అయిపోయి మళ్ళీ మెల్లిగా ఆ బాడీ నీడ్చుకుంటూ తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇంట్లో వాష్రూమ్ లోకి వెళ్లి తన ఒంటి మీద ఉన్న రక్తపు మార్కులన్నీ క్లీన్ చేసుకుంటూ ఉండిద్ది. ఇంకా తన హస్బెండ్ పైన కోపంతో అతని మెడలో వేసిన ఆ డైమండ్ నెక్లెస్ ని తీసేయడానికి ప్రయత్నించింది. కానీ విచిత్రంగా అది అస్సలు రాదు. కరెక్ట్ గా అదే టైం కి ఎవరో గాని వచ్చి డోర్ కొడతారు. దాంతో తను భయపడుతూనే వచ్చింది ఎవరా అని చూస్తే బయట టామ్ నిలబడి ఉంటాడు. అతను ఎమ్మాని చూడగానే అసలు నీకేమైంది, నీ ఫోన్ నుండి హెల్ప్ చేయమని మెసేజ్ చేసావు, అందుకే నేను ఇక్కడికి వచ్చా అంటాడు. తన హస్బెండే ఎమ్మా ఫోన్ నుండి ఆ మెసేజ్ పంపుంటాడని అర్థం చేసుకునింది. ఇంకా జరిగిందంతా టామ్ కి చెప్పి, కానీ మార్క్ ఆల్రెడీ చనిపోయాడు, అలాంటప్పుడు వీడిని ఇక్కడికి ఎందుకు రప్పించాడు అనేది ఎమ్మాకి ఇప్పటికీ అర్థం కాదు. సరిగ్గా అదే టైంలో వీళ్ళ ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగుతుంది. అది చూసి తన లోపలికి వెళ్ళమని చెప్పి ఎవరు వచ్చినా నువ్వు అసలు డోర్ తీయద్దని అంటాడు. అప్పుడు ఆ కార్ లోంచి ఒక పర్సన్ బయటికి దిగి ఇటే రావడం చూసి ఎవరు మీరని అడిగితే అప్పుడు ఆ జిమ్మీ అనే వ్యక్తి హౌస్ లో కొంచెం ప్లంబింగ్ వర్క్ ఉందంట, అందుకే మార్క్ మమ్మల్ని ఇక్కడ పంపించారని చెప్పి, సో మీరు అడ్లగిస్తే మేము వెళ్ళి పని చూసుకుంటామంటాడు. కానీ టామీ మార్క్ ఇప్పుడు ఇంట్లో లేడని అబద్ధం చెప్పి సో వాళ్ళ ఫీజు మనీ ఇచ్చేసి మీరు వెళ్ళిపోవచ్చు అంటాడు. కానీ జిమ్మీ మాత్రం సార్ మీ మంచి గురించే చెప్తున్నాను, దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి, లోపల మాకు చాలా పని ఉందని అంటాడు. అయినా టామీ వినకపోవడంతో అప్పుడు ఆ కార్ లోంచి ఇంకో వ్యక్తి బయటకు వచ్చి వీళ్ళకి అడ్డంగా ఉన్న టామీని పొడిచి చంపేస్తాడు. లోపల ఎమ్మాకి అదంతా వినపడుతున్నా గానీ ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళ డోర్ ని బ్రేక్ చేసుకుని ఇంట్లోకి వచ్చేస్తారు. అప్పుడే ఆ రెండో వ్యక్తి ఎవడో కాదు, 11 years బ్యాక్ ఎమ్మా ఇంట్లోకి జొరపడి ఒకటి తను టార్చర్ చేశాడు కదా, అతనే ఇతను. ఇంకా రాబీ ఎమ్మాపై ఇప్పటికీ చాలా కోపంగా ఉంటాడు. తన వల్లే జైలుకి వెళ్ళాననే కోపంతో ఈ రోజు ఎలాగైనా తన పైన రివెంజ్ తీర్చుకోవాలని ఆ ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. వాళ్ళని చూసి భయపడిన ఎమ్మ లోపలికి వెళ్ళిపోయి ఒక మూలకెళ్దా అనుకుంటుంది. అయితే వీళ్ళిద్దరూ అన్నదమ్ములు అనమాట. అందులో చిన్నోడికి అంటే జిమ్మీకి వైలెన్స్ అంటే చాలా భయం. పాపం అనవసరంగా ఇతను ఎందుకు చంపావని వాళ్ళ అన్నయ్యని తిట్టి ఇంకెప్పుడు ఇలా ఎవరిని చంపడానికి ప్రామిస్ చేయమంటాడు. కానీ బడ్డీ ఆ మాటలేం పట్టించుకోకుండా ఎమ్మ కోసం మిల్లంతా వెతుకుతూ ఉంటాడు. ఇటువైపు ఎమ్మ ఆ బాడీ నీడ్చుకుంటూ ఇంటి ముందులో ఉన్న స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న బడ్డీ ఎమ్మ కోసం వెతుకుతూ బెడ్రూమ్ లోకి వెళ్తాడు. ఆ రూమ్ లో బెడ్ పైన చాలా రక్తపు మరకలు చూసి అలాగే ఆ హాల్లో ఉన్న లాకర్ ని కూడా చూస్తాడు. ఇంకా డేంజరస్ పర్సన్ అయిన బాబీ ఆ బ్లడ్ మరకల్ని చూసేయడంతో వాటిని ఫాలో అవ్వుకుంటూ ఇద్దరు స్టోర్ రూమ్ లోకి వెళ్తారు. అప్పటికే ఎమ్మ ఆల్రెడీ మార్క్ బొట్టనవేలుని కట్ చేసి తన హస్బెండ్ బాడీ నుండి సపరేట్ అయిపోతుంది. ఇంకా వీళ్ళ స్టోర్ రూమ్ లోకి రాగానే అక్కడ మార్క్ డెడ్ బాడీ చూసి వీళ్ళు చాలా అప్సెట్ అవుతారు. ఎందుకంటే మార్కే తన వైఫ్ ని చంపమని వీళ్ళకి పని అప్పగించి ఉంటాడు. ఎమ్మాని చంపితే వీళ్ళకి డైమండ్స్ ఇస్తాడని చెప్పాడు కానీ ఇప్పుడు మార్క్ ఆల్రెడీ చనిపోవడంతో మరి ఇప్పుడు డైమండ్స్ ఎలా అని వీళ్ళిద్దరు వర్రీ అవుతూ ఉంటే అప్పుడే జిమ్మీ నువ్వు ఇందాక ఏదో సీక్రెట్ లాకర్ చూసి అన్నావు కదా, పద వెళ్ళి దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేద్దామంటాడు. కానీ వాళ్ళు వెళ్లే ముందుల అక్కడ యాక్సిడెంటల్ గా ఎమ్మ ఫుట్ ప్రింట్స్ కనబడతాయి. దాంతో తను ఇక్కడే ఎక్కడో ఉందని వీళ్ళకి అర్థమైపోతుంది. కానీ వాళ్ళు అదేం పట్టించుకోకుండా ముందు వెళ్లి ఆ లాకర్ ను ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు ఆ లాకర్ పాస్వర్డ్ నెంబర్స్ అవడంతో ఆ నెంబర్స్ మా పెళ్లి డేట్ అని ఇదివరకు వీళ్ళకి ఒకసారి చెప్పుంటాడు. దాంతో ఇంకెమ్మ ఒక్కదానికే ఆ డేట్ తెలుసు కాబట్టి అందుకే వీళ్ళు ఎమ్మ కోసం వెతకడం మొదలు పెడతారు. మరో పక్క తనేమో ఇంటి చుట్టూరుతో చాలా మంచు ఉండడంతో తను ఎటు తప్పించుకోలేకపోతుంది. ఒకవేళ తను అక్కడ నుండి పారిపోయినా కొంచెం దూరం వెళ్లేసరికి ఆ మంచులో గడ్డగట్టి చనిపోతుంది. సో అలాంటి తెలివి తక్కువ పని తను చేయాలనుకోదు. కొద్దిసేపటి తర్వాత తనకు ఫ్యూయల్ దొరకడంతో ఇమీడియట్ గా ఫ్యూయల్ ట్యాంక్ ని లాక్కుంటూ వెళ్లి కార్ లో ఫ్యూయల్ నింపుతూ ఉన్న టైంలో అక్కడికి బాబీ వస్తాడు. దాంతో తన కార్ కిందకు వెళ్లిపోయి దాక్కుంటుంది. అయితే బాబీ తనని చూడలేదు గానీ ఎందుకన్నా మంచిదని ఆ కార్ టైర్స్ ని డ్యామేజ్ చేసి వెళ్తాడు. ఇంకెమ్మాకి వేరే దారి లేక మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయి దాక్కుంటుంది. ఇప్పుడు బయటకు వెళ్ళడానికి ఉన్న అన్ని దారులు వీళ్ళు మూసేసి అన్ని మూల వెతకడం స్టార్ట్ చేస్తారు. దాంతో ఇంకెమ్మాకి కూడా ఇంక తను తప్పించుకోలేదని అర్థమై ఏదైతే అది అయిందని వీళ్ళని ఎదిరించడానికి రెడీ అయిపోతుంది. బాబీ ఆటకపైకి రాగానే తొందరపడి అతని తల మీద కొడుతుంది. కానీ వాళ్ళిద్దరు ఉండడంతో ఇంకా చేసేదేం లేక వాళ్ళకి దొరికిపోతుంది. వాళ్ళు మళ్ళీ ఎమ్మాని మార్క్ డెడ్ బాడీతో హ్యాండ్ కఫ్స్ వేసి అలా తను లేచేసరికి మర్యాదగా మీ మ్యారేజ్ డేట్ ఏంటో చెప్పమని బెదిరిస్తూ ఉంటాడు. కానీ తను ల్యాగ్ చేస్తూ ఉండేసరికి బాబీకి అసలే తన మీద కోపం ఎక్కువ కాబట్టి తనతో చాలా వైలెంట్ గా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇక జిమ్మీ అదంతా చూడలేక బాబీకి గన్ చూపించి మర్యాదగా కత్తి అక్కడ పెట్టేసి ఆ అమ్మాయికి దూరంగా జరగమని చెప్తాడు. దాంతో బాబీ కూడా మళ్ళీ ఇప్పుడు ఇడితే ఎందుకు వచ్చిన గొడవలే అనుకొని జిమ్మీ చెప్పినట్టే చేస్తాడు. తర్వాత ఇంకా జిమ్మీ ఎమ్మాతో నైస్ గా మాట్లాడుతూ ప్లీజ్ ఆ కోడ్ ఏంటో చెప్పేస్తే మేము ఇక్కడ నుండి వెళ్ళిపోతామని ప్రామిస్ చేస్తాడు. అప్పుడు ఎమ్మ మీకు ఆ కోడ్ చెప్తా గానీ ముందు నా హ్యాండ్ కఫ్స్ రిలీజ్ చేయమని అడుగుతుంది. ఇంకా జిమ్మీ వెంటనే తన హ్యాండ్ కఫ్స్ ఓపెన్ చేశాక ఎమ్మ కూడా ఫైనల్ గా ఆ కోడ్ చెప్తుంది. July 29, 2011 అది వాళ్ళ మ్యారేజ్ డేట్. ఆ 6 digits ఎంటర్ చేయగానే లాకర్ ఫైనల్ గా ఓపెన్ అవుతుంది. కానీ అది ఓపెన్ చేశాక అందులో ఉన్న చూసి వీళ్ళిద్దరికి పిచ్చి లేస్తుంది. ఈసారి మార్క్ కూడా వీళ్ళకి ట్విస్ట్ ఇస్తాడు అనమాట. ఎలా అంటే ఆ లాకర్ లో ఒక పొదినైన కత్తిని పెట్టి దాని మీద మీకు డైమండ్స్ కావాలంటే అవి ఎమ్మ హార్ట్ కి దగ్గరలో ఉన్నాయి తీసుకోండి అని రాసి ఉంటుంది. అంటే మార్క్ వీళ్ళకి ఇస్తానన్న డైమండ్స్ తన మెడలో ఉన్న డైమండ్ నెక్లెస్ అనమాట.
అన్నమాట. కానీ ఎమ్మ ఆ నెక్లెస్ బయటికి రాదని ఎంత చెప్తున్నా గానీ బట్ జిమ్మీ తనకు హెల్ప్ చేస్తూ అతనికి తెలిసిన అన్ని పద్ధతుల్లో ఆ నెక్లెస్ ని కట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అది అస్సలు కట్ అవ్వదు. అప్పుడు బాబీ ఇదంతా చూస్తూ నవ్వుకుంటూ మార్క్ కావాలని ఈ విధంగా సెట్ చేసి పెట్టాడు. సో మనకి ఇప్పుడు ఆ నెక్లెస్ కావాలంటే తన మెడని కట్ చేస్తేనే ఆ నెక్లెస్ బయటకు వచ్చేలాగా మార్క్ కావాలనే ఇదంతా ప్లాన్ చేశాడని చెప్పి వెళ్లి తన తలను కట్ చేయబోతాడు. కానీ మంచివాడైన జిమ్మీ తనని చంపడానికి ఒప్పుకోడు. సో వాళ్ళ అన్నయ్యని ఆపుతూ ఉండగా ఆ ప్రాసెస్ లోనే జిమ్మీ అనుకోకుండా తన తలని గోడ గుద్దుకొని చనిపోతాడు. ఇంకా మిగిలిన వీళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. ఆల్రెడీ తన బ్రదర్ ని కోల్పోయిన బాధలో ఇంకా నెక్లెస్ వచ్చినా రాకపోయినా ముందల ఎమ్మని చంపేయాలన్న కసితో నైఫ్ తో తన కాళ్ళ మీద పొడుస్తాడు. అప్పుడు ఎమ్మ ఎలాగోలా అతను తలపైన కొట్టి తను కూడా సేమ్ తన హస్బెండ్ డెడ్ బాడీతో బాబీ చేతికి హ్యాండ్ కఫ్ చేసేసి అక్కడ నుండి పారిపోతూ ఉంటుంది. ఆ నెక్స్ట్ సీన్ లో వీళ్ళిద్దరూ బయటకు వచ్చేసి ఆల్రెడీ బలహీనంగా ఉన్నా గానీ అలా గడ్డ కట్టుకుపోయిన నది మీదే తను వెంబడిస్తూ ఉంటాడు. ఇంకా చివరికి వీళ్ళ మంచులో కూడా ఫైట్ చేసుకోవడంతో అప్పుడు ఆ బరువుకు తట్టుకోలేక ఆ మంచుగడ్డ విరిగిపోయి నీటిలో పడిపోతారు. బాబీ ఆ డెడ్ బాడీతో కలిసి మునిగిపోతూ ఎమ్మ చైన్ పట్టుకొని తన్ని కూడా లాక్కెళ్ళిపోతాడు. కానీ ఎమ్మ మాత్రం అతి కష్టం మీద అతని దగ్గర నుండి తప్పించుకోగలుగుతుంది. కానీ తను పైకి వచ్చేసరికి ఈలోపే ఆ వాటర్ పై మంచు గడ్డగట్టేస్తుంది. ఇంకా తను ప్రాణాల మీద హోప్స్ వదిలేసుకున్న టైంలో అప్పుడే ఎమ్మ తన దగ్గర ఉన్న కత్తితో ఆ ఐస్ ని బద్దలు కొట్టి మరి చివరికి ఆ వాటర్ లోంచి బయటికి రాగలుగుతుంది. తర్వాత మూవీ ఎండింగ్ లో ఎమ్మ ఎలాగో బతికి బయటపడిపోయి తన వేలుకున్న వెడ్డింగ్ ఉంగరాన్ని తీసేసి ఆ వాటర్ లోకి ఇసిరేస్తుంది. తను అలా పడుకొని పక్కనే రెస్ట్ తీసుకుంటూ ఉండగా ఇంతలో పోలీస్ కార్ సైరన్స్ వినపడడంతో ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. అయితే ఇప్పుడు తను అరెస్ట్ చేస్తారా లేదా అనేది పక్కన పెడితే ఎమ్మ చివరిదాకా తన ప్రాణాల కోసం పోరాడుతూనే ఉండిద్ది. అందుకే ఈ సినిమాకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలాగా టిల్ డెత్ అనే టైటిల్ పెట్టారు. సో ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది.